ఇక్కడే ఉన్నారు. వాళ్ళ మాటలు వినే ముందు సార్ ఇప్పుడు ఏం చేస్తారంటే మా 3 రోజెస్ లేదు, వాళ్ళు మీకు రోజు ఇచ్చే ముందు మిమ్మల్ని ఇంప్రెస్ చేయబోతున్నారు. ఎస్, ఇప్పుడు మా 3 రోజెస్కి ఒక టాస్క్ ఏంటంటే మీరు ముగ్గురు ఎస్కేఎన్ గారికి రోజు ఇస్తూ ఇంప్రెస్ చేయాలి. ఎవరు బాగా ఇంప్రెస్ చేస్తారో ఆ తర్వాత కంటిన్యూ చేస్తా. ముందైతే కుషిత ప్లీజ్ కమ్. సార్ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం, నాతో అవ్వదు. ఎస్కేఎన్ గారి కోసం 3 రోజెస్. ఎస్కేఎన్ గారు ప్లీజ్. అలాగే అనుకుందాం సార్, ప్లీజ్ కమ్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. ముగ్గురం ఉన్నాం కదా సార్. లేదు లేదు, అది తన రోజే. ఇంకొక 3 రోజెస్ ప్లీజ్. అవును 3 రోజెస్ ఫ్రమ్ కుషిత. ఇంప్రెస్ చేశారా సార్? ఆల్రెడీ ఇంప్రెస్. అది అందరూ అయ్యాక చెప్పు కదా. ఎస్ కరెక్టే. అయితే మైక్ పాస్ చేయరా ప్లీజ్ రాశి సింగ్కి. ఎస్, ఇప్పుడు ఈ 3 రోజెస్. Sir is already impressed with my performance. ఓకే Kada. ఓకే. Thank you so much, sir. ఈషా ఇట్స్ యువర్ టర్న్. కమ్ ఆన్ ఈషా. ఎస్కేఎన్ గారు, అంటే వైరల్గా మీ అంతా నేను మ్యాచ్ చేయలేను, బట్ మీరు చాలా పెద్ద వైరల్ స్టార్ అండ్ మీమ్ స్టార్, అండ్ తర్వాత మీరు యాక్ట్ చేస్తారు హీరోగా అని కూడా అనుకుంటున్నా నేను. సో కంగ్రాచులేషన్స్. చూడండి చూడండి, మీ సపోర్ట్ అక్కడ కావాలి అంట మీరు. సో ఇప్పుడు మీ రెస్పాన్స్, దీని రిజల్ట్ కావాలి కదా మాకు. ఈ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకుని అలా ముందుకు బయటకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే ఒకళ్ళు ఉన్నప్పుడే మనం హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ముగ్గురు ఉన్నప్పుడు ఎవరి మీద చెప్పామంటే నెక్స్ట్ డబ్బింగ్ రారు. సో ఐ లవ్ ఆల్ మై 3 రోజెస్. అయితే ఓ పని చేద్దాం. ఎలాగో మీకు 3 రోజెస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇస్తూ జస్ట్ ఒక మంచి మాట వాళ్ళకి. ఎవరు రాశారు ఈ కాన్సెప్ట్? మేమే. మాట థ్యాంక్ యూ ఈషా గారు. థ్యాంక్ యూ. తెలుగు హీరోయిన్స్లో ఇప్పుడున్న జనరేషన్లో మీరు ఓజీ లాంటి వారు. ఎస్, దిస్ ఈజ్ ఎస్కేఎన్ గారి స్టైల్. రాశి గారు, అసలు మీ ఇప్పుడు బ్యాట్ కూడా తెప్పించాం. మీరు క్రికెట్ అంటే అంత ఇష్టం, మీరు ఒకసారి బ్యాటింగ్ చేసి చూపించాలి. ఐ లవ్ యువర్ బ్యాటింగ్. కుష్తా అంటే నిబ్బి అనుకుంటారేమో, షీఈ్ పెర్ఫార్మెన్స్ డిబ్బి. ఎస్, దట్ ఈస్ ఎస్కేఎన్ గారి స్టైల్. ఓకే, మాకు రావాల్సిన కంటెంట్ వచ్చేసింది. సో ఇప్పుడు కుషిత స్పీచ్లోకి వెళ్ళిపోదాము.